రైనోప్లాస్టీ అనేది పేషెంట్ మన ఓపీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి. వాళ్ళకి మెయిన్గా ఫంక్షనల్ ప్రాబ్లం ఉందా లేకపోతే కాస్మెటిక్ ప్రాబ్లం ఉందా అనేది అనలైజ్ చేసుకుంటాము. వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా ఆ పేషెంట్కి తగ్గట్టుగా పర్సనల్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాం. అందరి పేషెంట్స్కి ఒకేలాగా ప్రొసీజర్ అనేది ఉండదు. ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రాగానే వాళ్ళ కంప్లైంట్స్ ఏంటి అనేది నోట్ చేసుకుంటాం. వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా ఎక్స్టర్నల్గా వాళ్ళకి అబ్నార్మల్గా కనిపిస్తుంది, సిమెట్రీ వైజ్ అంటే అది కొంచెం ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా, లేదా గాలి తీసుకునేటప్పుడు ఈ ముక్కు పక్కన ఇవి పైకి లేవడం కానీ అలా ఏమైనా డిఫార్మిటీస్ ఉంటే కొంతమంది ఓన్లీ చిన్న చిన్న వాటికే వస్తూ ఉంటారు. సో అలాంటివి చిన్న ప్రొసీజర్తో అయిపోతాయి. తర్వాత ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం. చాలామంది ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్ని రకాల యాంగిల్స్లో తీసుకుంటాం. ఫ్రంట్, ఆబ్లిక్, లేటరల్ వ్యూస్ తీసుకున్నాక వాళ్ళకి కూడా చూపించి ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి, మీకు ఏమైనా అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఆ ఫోటోగ్రాఫ్స్ని ఈ మధ్య కొన్ని యాప్స్ కూడా వచ్చాయి, అందులో పెట్టి వాళ్ళకి ఎలాంటి మోడిఫికేషన్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా రఫ్గా చూపించగలుగుతాం. సో దట్ పేషెంట్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి కూడా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అనే భయం లేకుండా వాళ్ళకు ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి. ఇవి రీసెంట్గా వచ్చాయన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత చాలామంది బ్రీతింగ్ డిఫికల్టీతో కూడా వస్తూ ఉంటారు. ఈ కాస్మెటిక్, ఫంక్షనల్ రెండు కూడా ఒకే సిట్టింగ్లో చేసేయచ్చు. లోపల మనకి ముక్కులో 3 రకాల భాగాలు ఉంటాయి. ఒకటి పై భాగంలో ఎముకలు ఉంటాయి, కింది భాగంలో కార్టిలేజ్ అంటాము. ఇది కొంచెం బోన్ కంటే సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ రెండింటిని కవర్ చేస్తూ స్కిన్ ఉంటుంది అన్నమాట. సో మనం రైనోప్లాస్టీలో బోన్ కరెక్షన్ చేయొచ్చు, కార్టిలేజినస్ కరెక్షన్ చేయొచ్చు, స్కిన్ని కూడా మాడిఫై చేయొచ్చు. చాలామందికి వెడల్పాటి ముక్కు ఉంటుంది. అలాంటి వాళ్ళలో బోన్ని మనం బ్రేక్ చేసి దాన్ని కొంచెం దగ్గరగా తీసుకొని వచ్చి మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం, కొంచెం నేరో చేస్తాం. కొంతమందికి ఏమవుతుంది, ముక్కు మీద కొంచెం ఎత్తుపల్లాలు ఉంటాయి, అంటే స్మూత్గా ఉండదు. చాలామంది ఆ కంప్లైంట్ తోటి వస్తూ ఉంటారు. సో దాన్ని మనం స్ట్రైట్ చేయొచ్చు. కొంతమందికి ముక్కు ఇలా కిందికి హుక్ లాగా ఉంటుంది, కొంతమందికి షార్ట్ నోస్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కరెక్షన్స్ చేయొచ్చు. మనకి ఎంత కరెక్షన్ చేయాలి అనే దానిని బట్టి మనకి వేరే చోటు నుంచి కార్టిలేజ్ అనే టిష్యూని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న వాటికి నార్మల్గా ఏం చేస్తామంటే లోపల ఉన్న సెప్టమ్ కార్టిలేజ్ని వాడతాము, లేదా చెవి నుంచి కార్టిలేజ్ తీసుకుంటాం. సపోజ్ కొంచెం పెద్ద సర్జరీ అంటే పెద్ద కరెక్షన్స్ చేయాలి, మనకి స్ట్రైట్ నోస్ కావాలి అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఈ చిన్న కార్టిలేజ్ సరిపోదు కాబట్టి మన రిబ్ కేజ్ నుంచి ఎముక కార్టిలేజ్ తీసుకొని అది ప్లేస్ చేస్తూ ఉంటాం. సెప్టమ్ కార్టిలేజ్ కానీ, ఇయర్ కార్టిలేజ్ కానీ, రిబ్ కార్టిలేజ్ కానీ వాడతాం అన్నమాట నార్మల్గా ఈ రైనోప్లాస్టీకి. కొంతమందికి ముక్కు లోపల సెప్టమ్ అంటే ఈ 2 నాస్ట్రిల్స్ మధ్యలో ఉండే సపరేషన్ని మనం సెప్టమ్ అంటాము. ఆ సెప్టమ్ ఏమవుతుందంటే కొంతమందిలో కుడివైపుకి, కొంతమందిలో ఎడమ వైపుకి కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎట్ సైడ్ అయితే కర్వ్ అవుతుందో అటు సైడ్ నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సెప్టమ్ని కూడా కరెక్షన్ చేస్తాం, ఆ కర్వ్ని తీసేసి స్ట్రైట్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఆ బ్రీతింగ్ డిఫికల్టీ కూడా తగ్గిపోతుంది ఒకే సిట్టింగ్లో.